నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా డి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు విజయవాడ పునమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు నలంద డిగ్రీ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారన్న కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టర్ బసవేశ్వరరావు ఆదివారం విజయవాడ బేసన్మెట్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదల గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్న సీఎం. విజయవాడ పునమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి దీపావళి పండుగ నిర్వహించారు. వేదికపై అనాథ పిల్లల మధ్య సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కూర్చొని కాసేపు వారితో గడిపారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ రోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్లీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్ కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడు డ్యూటీ చేస్తా ఉంటారు. అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈ రోజు 5% వచ్చాయి. 12% కొన్ని 0% వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్ కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీని వల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతా ఉంది. ఇంకో పక్కన చూస్తే దీని వల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. నలంద డిగ్రీ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారని కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టర్ బసవేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరానికి తలమానికంగా నలంద కళాశాల నిలుస్తుందని చెప్పారు. కళాశాలలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టర్ బసవేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలంద కళాశాల విజయవాడ నగరానికి తలమానికమని, విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా కళాశాల ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తదుపరి కళాశాల ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థుల స్వాగతార్థం సీనియర్లు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. కళాశాల పూర్తిగా ర్యాగింగ్ ఫ్రీగా ఉందని, చదువుతో పాటు క్రీడలు, ఇతర కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్లేస్మెంట్ లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఆమె తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నగరానికి తలమానికంగా ఉన్న నలంద విశ్వవిద్యాలయం ఈరోజు నూతనంగా వచ్చిన ప్రవేశాలు సాధించిన విద్యార్థులందరికీ ఫ్రెషర్స్ పార్టీ రూపంలో ఒక వేడుకను జరుపుకోవడం, దాంట్లో మేమందరం భాగస్వాములయ్యాం. ఈ కళాశాల ప్రత్యేకత ఏంటంటే విద్యతో పాటు క్రీడలకి, కళా సాంస్కృతిక రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకి తగిన రీతిలో వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా శిక్షణలో మేటిగా నిలిచి అన్ని రకాల మా విశ్వవిద్యాలయానికి అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు క్షేత్రంలో ఎవ్రీ ఇయర్ కొత్తగా జాయిన్ అయిన జూనియర్స్కి వెల్కమ్ చెప్తూ సీనియర్స్ ఇచ్చే పార్టీ ఫ్రెషర్స్ పార్టీ. సో కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అకాడమిక్స్ ఎలా ఉంటాయి, సో ఇక్కడ స్వేచ్ఛగా
ఎలా విద్య నేర్చుకోవచ్చు అనేది తెలియచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము అరేంజ్ చేస్తాము. అండ్ వీ ప్రౌడ్లీ సే దట్ అవర్స్ ఈజ్ ర్యాంకింగ్ ప్రీ కాలేజ్. అలాగే కాలేజ్లో అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని మేము ఎంకరేజ్ చేస్తూ, అలాగే స్పోర్ట్స్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని తెలుసుకుని దానికి అనుగుణంగా 3 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కెరియర్లో వాళ్ళ ప్యాషన్కి అనుగుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా సెటిల్ అయ్యేలాగా తీర్చిదిద్దడమే మా కాలేజ్ యొక్క ప్రత్యేకత. అలాగే ప్లేస్మెంట్స్కి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఫైనల్ ఇయర్ పూర్తయ్యేలోపే క్యాంపస్ సెలెక్షన్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యేలాగా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని 3 సంవత్సరాల పాటు మేము తీర్చిదిద్దాము. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఎకడమిక్స్తో పాటు మిగతా వాటిలో కూడా ఎంతో రాణించడం అనేది మాకు ఎంతో గర్వకారణం. అలాగే స్పోర్ట్స్ అలెమ్నే రావి కల్పన కూడా మా స్టూడెంట్. రీసెంట్గా తన అచీవ్మెంట్ మనందరికీ తెలుసు. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ ఎంతోమంది ఈ జూనియర్స్కి మార్గదర్శకులుగా ఉంటారని వాళ్ళందరినీ పరిచయం చేస్తూ వారి గురించి తెలియచెప్తూ కళాశాల సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ ఫ్రెషర్స్ డే వేదికగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వాళ్ళకి ప్రోగ్రామ్స్లో చేసే ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షో, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్కి కూడా మేము ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎన్సీసీలో కూడా 4 ఆంధ్ర గర్ల్స్ అండ్ 17 ఆంధ్ర బెటాలియన్ నుంచి చాలామంది స్టూడెంట్స్ నేషనల్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ కూడా వెళ్ళున్నారు. సో అన్ని రంగాల్లో స్టూడెంట్స్ని డెవలప్ చేసే ఉద్దేశంగా రూపొందించిన కరిక్యులంతో విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉండబట్టి ప్రతి సంవత్సరము కూడా అడ్మిషన్స్ మాకు 95% సీట్స్ ఫిల్ అవడం అనేది మా కాలేజ్ ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాధ, ప్రిన్సిపల్, నలంద డిగ్రీ కాలేజ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ బేసన్ రూట్ లో పర్యటించారు. పలువురు చిరు వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాప్ నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. ఆరతిస్తున్నాను అక్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లోని పేదలకు, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దని సేకరించిన కోటి సంతకాల గురించి రాష్ట్ర గవర్నర్ కి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేటలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. కార్పొరేటర్ మల్లేశ్వరి డివిజన్ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు, కార్పొరేటర్ మల్లేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలను సేకరించాలని పిలుపు మేరకు ప్రణాళికాబద్ధంగా ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. అడిగిందే తడువుగా ప్రజలు సంతకాలు చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ సంతకాల ద్వారా తెలియజేశారని అన్నారు.
ఆదేశాల ప్రకారం ఆయన 1 కోటి సంతకాలని సేకరించాలి ప్రజల దగ్గర నుంచి అని చెప్పని ఏదైతే పిలిపించారో దానికి తగ్గట్టుగా ఈరోజు 27 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మల్లేశ్వర్ గారు, అలాగే డివిజన్ అధ్యక్షుడు శివ, ఇంకా పార్టీలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కుటుంబం ప్రజల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి వారందరి దగ్గర నుంచి కూడా ఈ 1 కోటి సంతకాల్లో భాగంగా ప్రతి డివిజన్కి కూడా 3000 సంతకాలు తీసుకోవాలి అని చెప్పని ఒక ప్రణాళికబద్ధంగా సంతకాలను సేకరిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మేము అడిగిందే తడువుగా వారందరూ కూడా సంతకాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలి అని చెప్పిన ఆలోచన మీద ప్రజల యొక్క వ్యతిరేకత సంతకాల రూపంలో స్పష్టంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము అనుకున్నటువంటి టార్గెట్ని కూడా మించి ప్రజల దగ్గర నుంచి కూడా సంతకాలను సేకరిస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందాలని, ఉచితంగా పేద పిల్లలందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య విద్య అందాలని చెప్పింది. ఈరోజు చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా పీజీ సీట్లు ఎన్ని వచ్చినాయో ఆంధ్రప్రదేశ్కి, అలాగే పులివెందుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మూసేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాశారు అని అంటే ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదో మనకు ఒకసారి స్పష్టంగా ఆలోచించాలని చెప్పని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మా నిరసనని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని దీనికి వ్యతిరేకంగా సంతకాల రూపంలో సేకరిస్తూ ఈ నెల 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేస్తూ, అలాగే మొదటి వారంలో జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా కూడా ర్యాలీలు చేస్తూ, అలాగే ఈ నెల నవంబర్ 26 తర్వాత ఒక రకమైనటువంటి గవర్నర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయొద్దు పీపీపీ ద్వారా అనే దాన్ని మేము వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాలు సేకరణ చేయడం జరుగుతుంది. దీన్ని మేము గవర్నర్ గారికి తీసుకెళ్లి కూడా మా విష్ణున్న చేతుల మీద అక్కడ అందజేయటం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, ఏమని అంటున్నారంటే ప్రైవేటీకరణ గవర్నమెంట్ వైద్యము ప్రతి ఒక్కరికి అందాలి, కానీ ప్రైవేటీకరణ చేస్తే మాలాంటి వాళ్ళకి ఎలాగా వైద్యం అందుతుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. దీనికి నిరసనగా ప్రతి ఒక్కళ్ళు సంతకాలు కూడా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అయితే పేద ప్రజలకు విద్యా వైద్యం అందాలని చెప్పేసి అదే కోరిక మీద వాళ్ళ తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి విద్య వైద్య అనేది అందాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణ వద్దు, మాకు ప్రభుత్వ వైద్యశాల కళాశాలలే మాకు ముద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. దీని గురించి అందరూ చాలా ఆనందంతో కూడా సంతకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాల సేకరణ జరుగుతుంది. ఇక్కడికి పెట్టిన వారందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవంకు సిద్ధమవుతుంది. గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఈ నెల 23వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వైదిక కమిటీ లోక కళ్యాణం కోసం కార్తీక శుద్ధ విద్య బుధవారం నాడు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థాన పాలకవర్గ ఆధ్వర్యంలో ఈ ఏడాది గాజుల మహోత్సవం ఎంత వైభవంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఈ గాజుల అలంకరణ వేడుక అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నారు. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో అలంకరించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావాలని దేవస్థానం అధికారులు, స్థానాచార్యులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి, విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం మంత్రులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ డిఈపి ఉన్నత
ఉన్నతాధికారులు, సిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సిఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నవంబర్ 14-15వ తేదీలో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించారు. భాగస్వామ్య సదస్సుకు హాజరవ్వాలని ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. దావోస్ తరహాలోనే ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. భాగస్వామ్య సదస్సుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకర్లను కూడా ఆహ్వానించాలని సూచించారు. కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ తదితర రంగాల్లోని విధానాలపై చర్చించే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె శ్రీదేవి డిమాండ్ చేశారు. అనంతపురంలో ఈ నెల 13 నుండి 15 వరకు 16వ ఐద్వా రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. ఈ మహాసభలలో మద్యాన్ని నియంత్రించాలని, గంజాయి లాంటి మత్తు మందుల సరఫరాను నిరోధించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ మహాసభలకు 25 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీని అమలు చేయాలని అన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభలు అనంతపూర్లో 13, 14, 15 తేదీల్లో చాలా జయప్రదంగా జరిగాయి. భారీ ప్రదర్శన, అలాగే భారీ బహిరంగ సభ జరిగింది. తీస్తా సత్ఫలా దీనికి హాజరయ్యారు. ఈ మహాసభల ముగింపులో నూతన రాష్ట్ర కమిటీని, అలాగే నూతన అధ్యక్ష కార్యదర్శుల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. నూతన కార్యదర్శిగా వి సావిత్రి గారు ఆమె ఎన్నికయ్యారు. అలాగే ప్రెసిడెంట్గా శ్రీదేవి రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. డి శ్రీనివాస్ కుమారి రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఇందులో జరిగినటువంటి తీర్మానాలు, ఇతర విషయాల నిర్ణయాల్ని సావిత్రి గారు మీకు వివరిస్తారు. నా పేరు సావిత్రి, ఐద్వా నూతన రాష్ట్ర కార్యదర్శిని. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురం జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలకు నూతన కార్యవర్గం, నూతన కమిటీ కూడా ఏర్పడడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీదేవి గారు, ట్రెజరర్గా శ్రీనివాస్ కుమారి, అలాగే ఆఫీస్ బేరరు తను, కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా మీకు పరిచయం రమాదేవి గారు. ఏదైతే మహాసభల్లో తీర్మానాలు చేసామో ఆ తీర్మానాలను మేము మీ ముందు పెడుతున్నాము. ఒకటి, డ్వాక్రా సమస్యలపైన భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ డ్వాక్రా సమస్యలు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీసుకొని రాబోయే కాలంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్, దేశవ్యాప్తంగా కూడా మైక్రో ఫైనాన్స్ ఐద్వా ఆధ్వర్యంలో సర్వే చేశాము. అలాగే రాష్ట్రంలో కూడా సర్వే చేసి వివిధ జిల్లాల్లో వచ్చిన అంశాలను, సమస్యలను కూడా తీసుకొని చాలా సమస్యలు వచ్చినాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో మైక్రో ఫైనాన్స్లో వడ్డీ డబ్బులు తీసుకొని దాదాపు కొంత మొత్తం ఆ వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ తిప్పేసి లాస్ట్కు ఇంట్లో చొరబడి కొట్టడం జరిగింది. ఇది కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉంది ఈ మైక్రో ఫైనాన్స్ సమస్యను. అందుకని మైక్రో ఫైనాన్స్ సమస్యలు మాత్రం రాబోయే కాలంలో ఈ సమస్యలపైన కూడా చేయాలనేది కూడా, అంటే మహిళలు, ముఖ్యంగా మహిళలపైన దాడులు కానీ, అత్యాచారాలు కానీ, చిన్నపిల్లలపైన దాడులు, అత్యాచారాలు కానీ, ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయి అంటే 2019లో జరిగిన ఇష్యూస్ పైన కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు నేను హామీ ఉంటాను, మీకు భరోసా నేను కల్పిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర వరకు కూడా ఇప్పటికి కూడా పట్టించుకోలేని పరిస్థితి. సుగాలి ప్రీతి అనే అమ్మాయి పైన మొన్న కూడా వాళ్ళు ప్రధాని గారు మోడీ పర్యటన సందర్భంగా కూడా మాకు న్యాయం చేయలేదని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా సమస్యలను
ఇటు అధికారంలోకి రాకముందు మాత్రం మేము అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇది తూతూ మంత్రంగా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదైతే చెప్తున్నాం మహిళా సమస్యలను మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లనే ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మహిళలపైన జరుగుతున్న దాడులు కానీ పోర్ను కానీ ఇలాంటివి అసభ్యకరమైన వాటిన్నిటిపైన కూడా కట్టడి చేయాల్సింది ఎంతైనా అవసరం ఉంది. అందుకని ఈ మహాసభలో ముఖ్యంగా మేము ఏవైతే మహిళా సమస్యల పైన తీసుకొని అట్నే మైక్రో ఫైనాన్స్ కానీ ఐద్వా రాష్ట్ర 16వ మహాసభలో అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జయప్రదంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ వేలాది మంది ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. ఈ మహాసభకి ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు మరియన్ తావలే గారు, శ్రీమతి గారు హాజరయ్యారు. మొత్తం ఈ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు ఈ మహాసభకి హాజరయ్యారు. మొత్తం మహాసభ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించింది. ప్రధానంగా ఈ కాలంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపైన హింస దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకి ప్రధానమైనటువంటి కారణంగా రాష్ట్రంలో మద్యం ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. కానీ అనేక సందర్భాల్లో పాలకులు మారుతున్నారు. వాళ్ళు పోయి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు పోయి వాళ్ళు వస్తున్నారు. కానీ మద్యం విధానం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా చూస్తూ ఉంది. ఇవాళ మద్యం ఏరులై ప్రవహిస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాట తీస్తాము అని చెప్పేసి వాళ్ళ బెల్ట్ తీస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ అనేక ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హింస నివారించడానికి ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు తాత్కాలికంగా మంత్రులు వెళ్ళటం, లేదంటే హోమ్ మినిస్టర్లు వెళ్ళటం, శిశు సంక్షేమ శాఖ నుంచి హాజరయ్యి తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు తప్ప అసలు హింసను నివారించడానికి ఈ రాష్ట్రంలో ఏం చేయాలి అనేది ఎక్కడా కూడా సమగ్రమైనటువంటి చర్చ కానీ దాన్ని నియంత్రించడానికి కావలసినటువంటి విధి విధానాలు కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఈ కాలంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయి మీద మన ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైసీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివేక హత్యతో లింక్ చేస్తూ నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సిబిఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలార్ రాజేష్, నారా లోకేష్ లు దోపిడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. మద్యం తయారీ కేంద్రాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే వస్తాయి. బెల్ట్ షాపులు వస్తాయి. ఊరు వాడ మద్యం అంతా ఏర్లై పారిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అది ఒక సిండికేట్ గా తయారు చేశాడు. ఇప్పుడేమో ఏదన్నా నాణ్యమైన మందిస్తాను అనంటే చౌకగా అందిస్తాడేమో. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అదే విధానాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లను ఏమైనా కొత్తగా తెస్తాడేమో. లేదా జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలకి అమ్మితే ఈయన 95 రూపాయలకి అమ్ముతానంటున్నాడు కదా, అది నిజమేనేమో అని భ్రమపడ్డారు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రోజు కూలీలు, లేబర్లు, కార్మికులు, కర్షకులు రోజంతా కాయకష్టం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు సేదతీరటానికి, ఒళ్ళు నొప్పులను తగ్గించుకునేదానికి, నిద్రపోయేదానికి ఆ పేదవాళ్ళైన నా సోదరులు వాడుకునే ఆ మద్యాన్ని కల్తీ చేశాడు. కల్తీ మద్యం కేంద్రాలను తయారు చేశాడు. కుటీర పరిశ్రమలు తయారు చేశాడు. ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి, ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి ఏ దారులు లేక ఈ రోజున సమిసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల మనసుల్లో ఒక విషాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ డొంకతిరుడు రాజకీయాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ అనుకూలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు,
నీ జేబులో మీ పెంపుడు కొడుకైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులోంచి ఛాలెంజ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ వేయి. ఈ IVR కాల్స్, ఈ డొంకతిరుడి వ్యవహారాలు నీ పత్రికల్లో రాయించుకోవటాలు ఏమీ వద్దు. మేము తప్పు చేసినా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు నిజమని దాన్ని నమ్మితే బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి ఎలా దోహదపడుతుంది అన్న అంశంపై చర్చించేందుకు బహుజన సాహిత్య చర్చా వేదిక నిర్వహిస్తున్నామని చర్చా వేదిక నిర్వాహకులు, నాటక రచయిత సుఖమంచి కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ క్రమంలో పాల్గొన్న బహుజన కవులకు ఘన సన్మానం చేసినట్లు చెప్పారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి బహుజన కవులు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహిత్య ప్రియులు గోళ్ల నారాయణ పాల్గొని మాట్లాడుతూ బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సుఖమంచి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన కవులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు. బహుజన సాహిత్య సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో తెలియజేయాలన్నది చర్చా వేదిక ముఖ్య లక్ష్యమని అన్నారు. కోటేశ్వరరావు అండి. వీరేమో కోరపాటి మన్మథరావు గారు. ఈ కార్యక్రమం సాహిత్య చర్చా వేదిక, సాహిత్య పఠనం, గేయాల పఠనం జరుగుతుందన్నమాట. అంటే సాహిత్యాన్ని, బహుజన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కార్మికుడైనటువంటి మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి సాహిత్యవేత్తలందరి గురించి మీకు తెలుసు, అవన్నీ పాంప్లెట్లో ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది, అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సాహిత్య వేదికలు ఇంకా ఇంకా రావాలని చెప్పేసి, సమాజంలో ఈ కుల మతాల తేడాలు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన్మథరావు గారి అభిప్రాయం చెప్తారు. మీ సోదరులారా, నేను పద్య నాటకాలు నాకు ఇది ఉంది కానీ నాకు ఇలాంటి కార్యక్రమం ఇదే ఫస్ట్ సారి కనుక నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అయితే దీని మీద గవర్నమెంట్ వారితో పోరాడి ఈ కార్యక్రమం పెట్టాను. ఇది ఫస్ట్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేను ఈ విషయం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమాలని నడిపిస్తున్నారో, వ్యవస్థను నడిపిస్తున్నారో, వాళ్ళు ఇచ్చే తాయిలాలు ఒక పక్కన అందుకోవడానికి ప్రయత్నించినంత కాలం ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ తాయిలాలు వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ తాయిలాల కోసం కొంత కాంప్రమైజ్ ఉన్నట్టు. ఒక పక్కన తాయిలాలు ప్రకటిస్తారు, ఇంకో పక్కన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ఇంకేది తాయిలాలు వేరే తాయిలాలు మనం కొన్ని కాంప్రమైజ్ అవుతున్నాం అనేది నాలాంటి బయట ఉన్న వ్యక్తులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించాలని, అలాగే ముందస్తుగా కులాల మధ్య ఐక్యత సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలని కోరుకునే కుటుంబంలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున మన డాక్టర్ కోయ కోటేశ్వరరావు గారు తెలుగు చరిత్రపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రభావం కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దొనెపూడి కాశీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సవరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు వంత పాడాడని ఆయన తప్పుపట్టారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
సిఐటియు తూర్పు నగర ప్రహార మహాసభ రాణిగారి తోట సెంటర్లోని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పథకాన్ని జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దొరేపూడి కాశీనాథ్, శ్రామిక మహిళా కార్యదర్శి ఏ కమల, నగర అధ్యక్షుడు విబి రాజుతో కలిసి ఆవిష్కరించిన అనంతరం దొరేపూడి కాశీనాథ్, ఏ కమల మాట్లాడుతూ కార్మిక హక్కుల రక్షణ కోసం సిఐటియు అవిశ్రాంత పోరాటం సాగించిందని అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కార్మిక చట్టాలను సవరిస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా కార్మిక హక్కులను పణంగా పెడుతూ సమర్థిస్తుందని మండిపడ్డారు. కార్మిక హక్కులకు భంగం వాటిల్లితే సిఐటియుగా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మహాసభలో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నగర మహాసభ సిఐటియుది ఈరోజు జరుగుతూ ఉంది. గత 2.5-3 సంవత్సరాల కాలంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, కార్మిక వర్గ సమస్యల మీద, కార్మిక వర్గ శ్రేయస్సు కోసం నిర్వహించినటువంటి కార్మిక వర్గ ఉద్యమాలు అన్నింటినీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అని చెప్పనేటువంటి చర్చించడానికే ఈ మహాసభలో నిర్దేశించబడతాయి. అందులో భాగమే ఈరోజు విజయవాడ నగర తూర్పు నియోజకవర్గ సిఐటియు మహాసభ జరగబోతా ఉంది. ఈ మహాసభలో అసంఘటిత రంగం, సంఘటిత రంగం యొక్క సమస్యల పరిష్కారానికి తీర్మానాలు ఆమోదించడమే కాదు, ఆ డిమాండ్స్ మీద తీర్మానాలను అమలు జరిపేటువంటి దాని మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి కమిటీ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహించి కార్మిక వర్గ ఉద్యమాలను చేపట్టడం ద్వారా కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ముందుండేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయని చెప్పనేటువంటిది, ఆ దిశలో సిఐటిని ముందుకు నడిపించేటువంటి దానికి, కార్మిక వర్గాన్ని ముందుకు నడిపించేదానికి ప్రయత్నం చేయటానికే ఈ మహాసభ. మున్సిపల్ రంగం కానీ, ఆటో రంగం కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, మోటార్ రంగం కానీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కానీ, బిల్డింగ్ రంగం కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యలే కాకుండా అంగన్వాడీ, ఆశా ఇలాంటి స్కీమ్ వర్కర్ల యొక్క సమస్యల మీద కూడా సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంది. అందుకనే ఈ రోజుకి విజయవాడ నగరంలో, అది తూర్పు కావచ్చు, సెంట్రల్ కావచ్చు, పశ్చిమ నగరం కావచ్చు, జిల్లా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా పోరాటాలు చేసేటువంటి సంఘం, కార్మిక వర్గం కోసం నిలబడేటువంటి సంఘం. మెడికల్ కళాశాలను ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం ఆందోళనకరమైన విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గూగుల్ సంస్థకు విశాఖలో 22,000 కోట్లు ఇస్తున్నారని, కానీ మెడికల్ కళాశాలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం గర్హనీయమని అన్నారు. పీపీపీ అనేది పారదర్శకంగా ఉండదని, పేదలకు వైద్యం అందదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ట్రిపుల్ వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంబీ భవన్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్, సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డీ శోభనాధీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లారెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్న ఆరోగ్య రంగంలో మార్పులు రావటం లేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేట్ రంగానికి వైద్యాన్ని అప్పచెప్పడం ఆందోళనకరమైన అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా మరుగయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తన పాత్రలను విస్మరిస్తుందని, చిత్తూరులోని ప్రభుత్వ హాస్పిటల్లోని అపోలో వారికి బదలాయించడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 10 మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని ప్రకటించడం, క్యాపిటేషన్ ఫీజు పేరిట కోట్ల రూపాయల అర్హతతో నిమిత్తం లేకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని సీట్లు కేటాయించాలని భావించడం సమర్థనీయం కాదని ఈయన విమర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగాల్లో ప్రైవేట్ పరం చేయడం అభివృద్ధి కాదని అన్నారు. ట్రిపుల్ అంశంపై అఖిలపక్షంతో చంద్రబాబు నాయుడు చర్చించాలని కోరారు. ట్రిపుల్ విధానంపై ప్రజల ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని అన్నారు. డబ్బు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. రాజకీయ రంగాన్ని ఆల్రెడీ డబ్బుకి ఇచ్చేసారు. ఇంకా నేను గ్యారంటీ చెప్తాను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు పెట్టకుండా కనీసం మినిమం 10 కోట్లు ఖర్చు పెట్టకుండా ఎవడు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు.
ఇక్కడ 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆల్రెడీ. నువ్వు రాజకీయ రంగాన్ని, వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని, అన్ని రంగాలను కూడా ప్రైవేట్ పరం చేసి, డబ్బుమయం చేసి, డబ్బు చుట్టూ తిప్పి, అదే అభివృద్ధి అనుకోండి, దాని గురించే మాట్లాడండి, నీకు అనుకూలంగా అంత మీడియా ఉంది కాబట్టి మీడియాను కూడా దాని చుట్టే తిప్పుతాం అంటే తప్పు, ఇది చాలా తప్పు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మీకు ఎట్లా అధికారం ఉంది, మేము అల్టిమేట్గా మీదే డెసిషన్, కానీ ఈ ప్రధానమైన అంశం పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి. ఇందులో మేము చెప్పే దాంట్లో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి, లేదు మేము ఆల్రెడీ ఇయర్ మార్క్ చేశాం, పలానా వాళ్ళకి పలానా కాలేజీలు ఇవ్వాలనుకున్నామంటే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, 100% ఇది ట్రూత్. ఇది ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు మెడికల్ కాలేజీలు ఎవరికి ఇంకా ఇవ్వకముందుగానే ప్రచారం చేస్తూ ఉన్నారు, పలానా కాలేజీ పలానాయానికి, పలానా కాలేజీ పలానాయానికి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే విద్యార్థి యువజన సోదరులందరూ కూడా ముందుకు రావాలి. ఆల్రెడీ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర కూడా పెట్టామన్నారు. విద్యార్థి యువజన సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి, తప్పకుండా నిలువరించాలి. నేను గ్యారంటీ ముఖ్యమంత్రి గారికి మాత్రం కూడా చెప్తా ఉన్నా, అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది, తద్వారా ఉద్యమాలు అణచాలని అనుకోవచ్చు, కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కూడా చెప్తా ఉన్నా, ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగిలిన ఎడ్యుకేషన్కి వ్యత్యాసం ఏమిటంటే, మెడికల్ రెండు ముఖ్యమైన అంశాలు గమనించాలి. ఒకటి, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఈ రెండూ కూడా కలిసి దే ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్. మెడికల్ హాస్పిటల్ లేకుండా కాలేజ్ ఉండదు, కాలేజ్ లేకుండా హాస్పిటల్ ఉండదు. ఎందుకంటే మెడికల్ ట్రైనింగ్ అంతా కూడా ఒక నాలెడ్జే కాదు, అది పేషెంట్స్ మీద ప్రత్యక్షంగా నేర్చుకుని ఆ స్కిల్స్, ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ కాబట్టి, ఇది మీకు లా చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఆర్ట్స్ చదివినా కూడా చదివిన తర్వాత మీరు పని మొదలు పెడతారు. డాక్టర్స్, దీస్ టూ ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్. కాబట్టి ఇది ఫైట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మెడికల్ కాలేజెస్ ఒకటే కాదు, ఇది మెడికల్ హాస్పిటల్స్ గురించి, హెల్త్ కేర్ గురించి, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ గురించి. ఇది ఒక ముఖ్యమైన అంశం. అంటే హాస్పిటల్, కాలేజ్ అంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా కలిసి ఉండేవి. రెండవది, ఈ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్, ట్రైనీస్, ప్రొఫెసర్లు, వాళ్ళ టీచర్లు, ఒక గురు శిష్య పరంపర ఉంటుంది. గురువు గారు, నాకు ఇప్పటికీ కూడా నా మెడికల్ చదువుకుని నేను 42 MBBS డిగ్రీ పూర్తి చేసి 42 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా నాకు స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, తర్వాత ప్రాక్టీస్ చేయలేదు, నేను 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయలేదు డాక్టర్గా, అయినా కూడా ఐఎమ్ క్వైట్ అప్ టు డేట్. ఎందుకంటే అప్పుడు నేను మా ప్రొఫెసర్ల దగ్గర నేర్చుకున్నది, వాళ్ళు మాకు నేర్పించింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన విలువలు, ఆ ఆలోచనలు, ఆ అనలిటికల్ స్కిల్స్, అవన్నీ కూడా నా జీవితంలో తోడ్పడ్డాయి. ఇది చాలా ముఖ్యం. ఈ టీచర్స్ని, ఈ ఫ్యాకల్టీని మీరు ఒక రోజులో తయారు చేయలేము. పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రజా సంఘాలు, ఇటువంటి వాళ్ళ ప్రముఖులు అందరితో కూడా ఒక పరిరక్షణ, మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ వేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని, దానికి వామపక్ష పార్టీలు, సిపిఎం పూర్తి అండగా ఉండి ఈ ప్రైవేటీకరణ ఆగేదాకా, ప్రభుత్వ కళాశాలలుగా మారేదాకా ఈ ఉద్యమాన్ని నడిపేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని చర్చలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ పూర్తి ఆత్మరక్షణలో ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే కొద్దీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. మొదటి విషయం వాళ్ళు చెప్పేదంటే, డబ్బులు లేవు మా దగ్గర, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తి చేస్తారని. ఇది పూర్తి అబద్ధం. డబ్బులు ఉన్నాయి, ఉన్న డబ్బుల్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్పారు గూగుల్ అని. గూగుల్ ఏమన్నా పేద సంస్థ? అదాని పేద సంస్థ? ఎయిర్టెల్ పేద సంస్థ?
వీళ్ళు ముగ్గురు కలిస్తే 500 ఎకరాలు ఇచ్చి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు జీఎస్టీ కట్టలేరా, విద్యుత్ బిల్లులు కట్టలేరా, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేరా? వాళ్ళే చెల్లించలేకపోతే ఈ రాష్ట్రంలో ఇక పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చినప్పుడు అందులో ఒక్క రాయితీ మినహాయించిన 1000 కోట్లతో కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి. ఆ డబ్బు వాళ్ళు కట్టలేరా? ఒక జీఎస్టీ కట్టలేరా, లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేరా? ఎందుకు మినహాయింపు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు వ్యాపారం కోసం వస్తున్నారు, లాభాల కోసం వస్తున్నారు. వాళ్ళ కోసం విద్యా వైద్య సంస్థలని నాశనం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డబ్బు ఎందుకు లేదు? కావాల్సిన ఉంది గవర్నమెంట్ దగ్గర. వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ప్రజలకు అవసరమైన వాళ్ళకి ఇవ్వటం లేదు. రెండోది ఏమన్నారు? ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ అంటున్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రాపర్టీపై ప్రైవేటు పెత్తనం. ప్రైవేటీకరణ కాదు, అంతకన్నా ప్రమాదకరమైంది. ఎందుకంటే ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి వీళ్ళు పెట్టుబడి పెట్టి. ఇది కొనుగోలు చేయకుండానే పెత్తనం చేయటం. 66 సంవత్సరాల పాటు ఎకరాకు 100 రూపాయల చొప్పున కడితే 50 ఎకరాలు మెడికల్ కాలేజీలో ఉంటే 50 5,000 రూపాయలతో సంవత్సరానికి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. నలంద డిగ్రీ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారన్న కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టర్ బసవేశ్వరరావు. ఆదివారం విజయవాడ బేసిన్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదల గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్న సీఎం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.